రుణమాఫీపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు రేపటి నుంచి 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని ప్రతి రైతుకు వర్తింపచేస్తామన్నారు. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కట్టాల్లో కేజీబీవీ పాఠశాల భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపక్షాల మాటలను నిరుద్యోగులు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చే అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు శ్రీధర్ బాబు. రైతే రాజుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గాని ఈ రోజు గాని రైతును రాజుగా చూడాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు గాని మా నాయకురాలు సోనియా గాంధీ గారు గాని ఈనాడున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన రైతుకు న్యాయం చేయాలని, రైతుకు సంబంధించిన అంశం విషయంలో ఈ రోజు మేము చెప్పినాం. ఆర్థిక వ్యవస్థ గాడిలో లేదు, గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ పోతున్నాం. రైతుకు అయినా కానీ మేలు చేయాలి. ఏ విధంగా మేలు చేద్దాం? రూపాయి చూస్తే ఖజానాలో డబ్బు లేదు. ఏదో విధంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, రైతు అన్నకు అండగా నిలబెట్టాలి అనే ఆలోచనతో 31,000 పై చీలకు రైతు రుణమాఫీ కార్యక్రమానికి నాంది పలుకుపోతా ఉన్నాము. రేపటి నుంచి కొన్ని పేపర్లు రాస్తాయి, కొంతమందికి ఇస్తారట. ఎవరైనా ఇస్తారనే రైతుగానే గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతు అనే ప్రతి వ్యక్తికి ఈ రుణమాఫీ అమలు చేయటం జరుగుతుంది. ఎవ్వరు కూడా సంశయం పెట్టుకోనక్కర్లేదు. ఆనాడు సవాల్ విసుకున్నప్పుడు 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తామని ఎవరైనా 6 అడుగులైన మనిషి మాట్లాడింది. నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మరి 15 ఆగస్టు లోపల పూర్తయితే ఏం చేస్తాడో మనం చూడాలి. రేపే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు సుమారుగా 7,000 కోట్ల రూపాయలు లక్షలాది మంది రైతుల ఖాతాలో జమ కాబోతా ఉన్నాయి. దీన్ని పండుగ వాతావరణంగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది విద్యార్థులకు సంబంధించి, విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి ఈనాడు ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.